ఈ గ్రామ సభ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు నేను వచ్చిన నుంచి ఇప్పుడు 18 నెలల నుంచి చూస్తున్నది ఏంటంటే మీరు ప్రైవేట్ లోన్లకు అని ఎవరో సంప్రదిస్తున్నారు. కాకపోతే అక్కడికి వెళ్ళేసరికి ఏమవుతుంది అంటే వాళ్ళు గ్రామ కంఠం సర్టిఫికేట్ అని కూడా ఒక పేపర్ టైప్ చేసి దాని మీద పనిచేసి సంతకం తీసుకోరండి అని పంపిస్తున్నారు. యాక్చువల్గా అట్లా ఆ గ్రామ కంఠం సర్టిఫికేట్ అని పెట్టాలంటే మన దగ్గర రివిజన్ రిజిస్టర్ కానీ ఎటువంటి ల్యాండ్ రికార్డ్ కానీ మన దగ్గర అవైలబుల్లో లేదు. సో ఇప్పుడు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ఊర్లో అసలు మనకు గ్రామకంఠం అనేది ఎంతవరకు ఉంది, మిగతా మరి అసలు ఈ భూమికి సంబంధించి ఏంది అనేది మనకు ఒక రికార్డ్ అనేది మనం మీ అందరు సహకరిస్తే మీ అందరి ఒప్పందంతో మనం ఒక రికార్డ్ అనేది సమకూర్చుకుందామని ముఖ్య ఉద్దేశం అయితే ఇది. దానికి సంబంధించి మీ అభిప్రాయాలు ఉంటే ఇవాళ మాకు చెప్పి మాకు సహకరిస్తాం మనవి చేసుకుంటాం. ఇక దీని ఉద్దేశం మరి సర్పంచ్ గారు ఏం చెప్తారో నేను చెప్తా కానీ అయితే ఎవరికి ఏ మనసులో ఏది ఉన్నా అనుండి ఇప్పుడు మనకి సమస్యలు ఏమనే తెలుస్తుంది. మేడం చేయలేదు నాకు అదే చెప్తున్నాను రికార్డు లేక ఇబ్బంది అవుతుంది. సరే అదే మా పై ఆఫీసర్లేమో ఇక్కడ వచ్చేసరికి ఏమో ఇప్పుడు రత్నయ్యకేమో కోపం వస్తుంది. మాకు ఎవరు పగ కాదు, మేము ఒక ఆఫీసర్లం, మాకు పార్టీ సంబంధం ఉండదు. దయచేసి అర్థం చేసుకొని సహకరించండి. రైట్. సభకు నమస్కారం. మొన్న ఈ మధ్యలో ఒకటి పైలట్ ప్రాజెక్ట్ కింద బొబ్బిలిగా మన పక్క విలేజ్ అయితే గవర్నమెంట్ ఏం చేస్తున్నది అంటే టోటల్ విలేజ్ సర్వే చేస్తున్నారు. ఫస్ట్ బౌండరీ ఫిక్స్ చేస్తున్నారు. బౌండరీ ఫిక్స్ చేసి అందులో గ్రామ కంఠం ఎంత అది తీసేసి ఇలా గవర్నమెంట్ ల్యాండ్ ఎంత అది తీసేసి ఈ ఉన్న ఇళ్ళది కూడా సర్వే చేస్తున్నారు. అయితే పైలట్ ప్రాజెక్ట్ కింద ఫస్ట్ బొబ్బిలి గ్రామం తీసుకున్నారు. సరే తర్వాత మనం కూడా మన గ్రామాన్ని కూడా తీసుకుందామన్న ఉద్దేశం ఒకటి ఉన్నది. రెండవది ఏంటంటే మనది షిఫ్టెడ్ విలేజ్, అంటే ఫస్ట్ 200 సంవత్సరాలు 100 సంవత్సరాల నుంచి ఉన్న ఒక గ్రామం కాదు మనది. అయితే ముందు మనం అందరం కూడా అక్కడ ఉంటుంది, అక్కడ ఉండి సరే ఎవరికి దోచినట్టు వాళ్ళు వచ్చారు. ఇప్పుడు కొంత ఏసీ కాలనీ ఉన్నది, అప్పుడు ఒక రోడ్లు చేసి కొంతమందికి సర్టిఫికేట్ ఇచ్చి కూర్చుని పెట్టారు. కొంతమంది ఎవరికి దోచినట్టు వాళ్ళు వచ్చి కూర్చున్నారు. అదొకటి. శెల్క ఉన్నది, శెల్క కూడా లేఅవుట్ ప్రకారం అయింది. అయితే కొన్ని ఇబ్బందులు మనకి ఏమొస్తున్నాయి, ఇప్పుడు కొంతమంది ఇల్లు కట్టుకుందాం అనుకుంటే సదాశివపేటలో పోతే లోన్ తీసుకొని కట్టుకుంటున్నాం. మనం ఇప్పుడు లోన్ తీసుకుందాం అనుకుంటే మన జాగా సర్టిఫికేటే మనకు కరెక్ట్గా లేదు. కరెక్ట్ లేక వాళ్ళు కూడా సెక్రటరీకి ఏమవుతున్నది, ఆమె ఉద్యోగంకు భయపడుతుంది. కరెక్ట్ లేని నేను రాసిస్తే నాకు ఇబ్బంది కాగలది. ఇప్పుడు మొన్న ఈ మధ్యలో ఒకటి ఉస్మాన్ సంఘటన చూసేది, అది ఆమె మీద కూడా కేసు పడ్డది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనతో రిజిస్టరే లేదు పంచాయతీ ఎవరికి ఎంత జాగున్నది అనేది కూడా. అందుకని నేను నిన్న తహసీల్దార్తో మాట్లాడినా, ఎంపీడీఓతో మాట్లాడినా, ఎంపీఓతో మాట్లాడినా, మా గ్రామ పరిస్థితి అయితే గిరి. ఎవరితో సరిగ్గా సర్టిఫికెట్స్ కానీ పొజిషన్ కానీ తెలియదు, ఇబ్బందులు అవుతున్నాయి. వాళ్ళు ఏదైనా కట్టుకుందామన్నా ఇబ్బంది అవుతున్నది. ఓవేళ అచానక్ వాళ్ళకి సుధరాయించక అమ్ముకుందాం అనుకుంటున్నారు, అట్లా ఇబ్బంది అవుతున్నది. ఇప్పుడు ఏదైనా లోన్ తీసుకుంటే దగ్గర ఆర్టీసీ ఇప్పుడు ఇల్లు ఉన్నది కదా, 15 లక్షల లోన్ ఇస్తారు. దాన్ని 90 పైసలు 80 పైసలు ఇచ్చే ఉంటుంది. ఇప్పుడు మనం ఎకర భూమి బ్యాంకులో పెడితే ₹1,00,000 ఇస్తారు, ఇల్లు మీద 10-15 లక్షలు ఇస్తారు. ఇప్పుడు ఏదన్నా అప్పు అయింది బయట ₹2, ₹3 ఇంటికి, మనకు అన్ని పేపర్లు సరిగా ఉంటే దాని మీద నీకు బ్యాంక్ లోన్ కూడా ఇస్తారు. అందుకని మనం అందరం కూడా సహకరించుకొని ఒకరికొకరు మనం సర్వే చేయించుకుందాం. నేను కూడా బతిమలాడతా. ఇప్పుడు నేను కూడా పార్టీ ప్రెసిడెంట్ ఉన్నా, కొందరు ఏం చెప్తే కూడా కొంత ఆఫీసర్లు వింటారు. నాకు ఈ పదవి ఎప్పటికి ఉంటుంది అనేది కూడా ఏం లేదు, ఉన్నది కాబట్టి కొంత నేను కూడా చేపియగలుగుతాను. ఇలా ఒక ఇంటికి పోతాం అందరు, ఇప్పుడు సెక్రటరీ వస్తుంది, ఇప్పుడు సెక్రటరీకి సంబంధించిన వాళ్ళ సిబ్బందితోనే కొలుస్తారు. కొలిచినప్పుడు ఇంటి పక్కలో నలుగురు ఉండాలి. నలుగురుండి ఎవరికి అబ్జెక్షన్ లేదు అన్నట్లు 4 దిక్కులలో సంతకం తీసుకుంటాం. సెక్రటరీ కూడా సంతకం ఎందుకోసం అంటే వీళ్ళు రోడ్డు ఆక్యుపై చేయలేరు, మోరీని ఆక్యుపై చేయలేరు, చేసందులు అంటే పట్టిన వాళ్ళు చూసుకుంటారు. అట్లా ఆ రకంగా మనం అందరికీ మనోడు అని ఒక గజం ఎక్కించేది లేదు, ఎవరికి వీళ్ళు నాకు వడరాడని ఒక గజం తక్కువ చేసేది లేదు. అందరికి కూడా మనం క్లియర్గా ఎవరి జాగా ఎంత ఉన్నది అందరికీ సర్టిఫికెట్లు ఇప్పిద్దాము. ఒకరం పోతే 50,000 ఖర్చు పెడితే కూడా ఒక సర్టిఫికెట్ రాదు. ఇప్పుడు నా ఎసుంటోడు చేసుకుంటాడు సాటుకు పోయి, మీ ఎసుంటోళ్ళకి ఇబ్బంది అవుతుంది. అందుకని సాటుకు వద్దే వద్దు, అందరం బహిరంగంగా ఈడ కూర్చొని మనం ఎన్ని సర్టిఫికెట్లు ఇద్దాం అనుకుంటున్నామో దీన్నే ఇస్తాం.
ఒక్క సర్టిఫికెట్ కూడా సాటికి ఇచ్చులేదు, ఎవరిదన్నీ ఉండదు. అందరిది కూడా గ్రామ సభ పెట్టే మనం ఈ సర్వే అయినాక దాని ప్రకారమే సర్టిఫికెట్ ఇచ్చు. ఆఫీసర్లు కూడా సహకరిస్తారు. మనకు ఏమన్నా ఖర్చు అయితే ఒక 10 మందిని ఇలా అన్ని కులాలకెళ్ళి తీసుకుందాం. ఇప్పుడు సర్వే ఆర్ వస్తాడు, వాడు చేసిన రోజు ఏమన్నా అడుగుతాడు, ఎంత ఇది రాసి పెట్టుకుందాము. ఇప్పుడు నీ నక్ష ఉన్నది, నక్ష దించలేక కూడా ఒక మనిషిని వస్తాడు, వచ్చి రోడ్ ఎంత ఉన్నది, మన ఇల్లు షేప్ పెట్టున్నది, ఆ నక్ష దించుతాడు. వాడేమని అడుగుతాడు, వానికి అందరు ఆ 10 మందే ఇస్తారు. అందుకే ఇట్లా అయిన పైసలు ఎన్ని అయినాయి, మనకి ఎన్ని సర్టిఫికెట్లు ఇస్తున్నాం, ఆ డివైడెడ్ చేసి ₹1 ఎవరం తీసుకోకుండా అడగట్టి ఆ పని చేసుకుందాము. ఇప్పుడు మీకు ఎవరికి ఏ సందేహాలు ఉన్నా ఒక్కొక్కరు చెప్పుండి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈ తీర్మానం చేసి మనం అందరం సంతకాలు పెట్టి ఒకటి ఎంపీడీఓకి ఇస్తాం, ఒకటి ఎంఆర్ఓకి ఇస్తాం, ఒకటి కలెక్టర్కి ఇస్తాం. వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా పర్మిషన్ తీసుకుంటాం. ఇప్పుడు మనం ఈ పొద్దు అనుకుంటే రేపే స్టార్ట్ కాకపోవచ్చు, వాళ్ళు పర్మిషన్ ఇస్తే అథెంటిక్ అవుతుంది. మనం అప్పటిదాకా మన అందరి సమ్మతం ఉంటే మనం సర్వే చేసుకుందామండి. రోజు సెక్రటరీకి కూడా ఎన్నో పనులు ఉంటాయి, రోజు 10 ఇండ్ల 20 ఇండ్ల ఇక్కడ సైడ్ పోతున్నాం. ఇప్పుడు బొబ్బిలిగామలో సర్వే చేస్తున్నారు, వాళ్ళు రోజు ఒక 50 ఎకరాలు చేస్తున్నారు. ఆ 50 ఎకరాలకు సంబంధించిన రైతులను ఆ రోజు పిలుచుకుంటున్నారు, పిలుచుకొని ముందే చెప్పేస్తున్నారు, ఇప్పుడు 50 ఎకరాలు సర్వే అవుతుంది, 50 ఎకరాలు చూస్తున్నారు. కడీ లేదు ఇప్పుడు ఇక అయితే ఫోన్లోనే నీకు 3 ఎకరాలు ఉన్నది, ఫోన్లోనే ఇచ్చేస్తున్నాడు నీకు నీ నచ్చ ఎట్టున్నది అనేది. కడి వాతే అవసరం లేదు. ఎవడన్నా పక్కోడు జరిగిండు అనుకో, నీకు ఫోన్ ఓపెన్ చేసి నీకు నంబర్ ఇస్తారు, భూదార్ నంబర్ అని ఇస్తారు. అది కొట్టి నీ నక్ష చూసుకోగానే నువ్వు గజం జరిగితే గజం చూపిస్తుంది అక్కడ ఫోన్లో. కడి లేదుగా, మనకి ఉండనీకే ఉరం వేసుకుంటాం మనం, అంతే తప్ప ఏడ కూడా కడి. ఇప్పుడు ఏమైంది, కడి ఉన్నది, ఓడు కడి మనం ఎవరం చూడనప్పుడు పీకేస్తున్నాం. ఇక కడి పీకుడు అనేదే ఉండదు అట్లా. ఇప్పుడు మనం ఊర్లు చేసుకుందాము. నేను కూడా నా ప్రయత్నం చేసి బొబ్బిలిగామ తర్వాత మన ఎల్లారం శివారు గొలవనిక కూడా మన ఎల్లారం తీసుకునేటట్లు మన నుంచి అయినంత ప్రయత్నం మనం చేద్దాం. ఇంకెవరికి ఏ సమస్యలు ఉన్నా చెప్పొచ్చు, ఏదైనా ఉంటే అందరం కలిసి ఇది. ఇప్పుడు మన పగోడు పాలోడు అవన్నీ ఏం లేదు, ఎవరు ఎంత కబ్జాలు ఉన్నారో అంత సర్టిఫికెట్ ఇప్పిస్తాము. ఏమన్నా ఇబ్బంది ఉన్నాయి, ఒక 10 ఇండ్లు అవతలతో ఇబ్బంది వస్తున్నది, ఆ 10 ఇండ్లు ఆపుదాము, అందరు సమ్మతమైనాక చేద్దాం. దానికి కూడా మళ్ళీ తర్వాత సాటుకు ఒక్క సర్టిఫికెట్ ఎవ్వరు కానీ దయచేసి సాటుకి ఎవ్వరికి ఇవ్వబడదు. గ్రామ సభల తీర్మానం చేసి గ్రామ సభలనే ఇస్తారు, ఈయనే తప్ప ఒక్కడు నా ఓడు అని సాటుకు అయితే తెచ్చిచ్చేదే లేదు అందరికి కూడా. ఇప్పుడు కొంతమంది అమ్ముకున్నారు, ఎవరు కొనుక్కున్నారు, వాళ్ళిద్దరు సమ్మతం ఉంటే కొన్న పేరు రాసేద్దాము. ఇప్పుడు ఎవరైతే కొనుక్కున్నారో అమ్మిన వాళ్ళతో చెప్పిపించి వాళ్ళ సంతకాలు పెడితే ఇప్పుడు వాళ్ళ పేరే రాసాము. ఇప్పుడు మనం అనుకున్నంత తొందర కూడా కాకపోవచ్చు, టైం పట్టవచ్చు, కానీ చేసుకుంటూ పోదాము. మీకు ఎవరికి ఏమి ఇబ్బంది అనిపించినా మాట్లాడండి, మనం దానికి తగ్గట్టు చేద్దాం. వాళ్ళకు ఉండని జాగా లేక ఇప్పుడు గవర్నమెంట్ జాగా పెంటకుంటున్నాం, వాళ్ళకి జాగా ఉండేది, అది పక్కకు లేదు, ఇంటికి లేదు. అది జాగా లేక దగ్గర జాగా చేయాలి, చదువుకున్న వాళ్ళకి సంతానం చేస్తారు, అలా కట్టింది దానికి చేయాలి. వాటికి మనం ఊరందరము సమ్మతం చెప్పి గ్రామ పంచాయతీ తీర్మానంతో సర్టిఫికేట్ ఇప్పిస్తాం. పక్కల వాళ్ళతో ఇబ్బంది ఉండదు. నేనేం చెప్తున్నా, ఇప్పుడు నీకు 10 ఏళ్ల కింద పంచాయతీ ఆఫీస్ కట్టేటప్పుడు మా ఇద్దరు తాతలు పోయినాక మాదైనా ఒకటి చూపించింది కదా, ఆ జాగా నాకు సరిగ్గా ఉంటే సరిపోయి, నాకు ఇంకా ఏ ఆబ్జెక్షన్ లేదు. ఏమి ఇబ్బంది, ఇప్పుడు మేము ఏమంటున్నాము, షిఫ్టెడ్ విలేజ్ ఏ సర్వే నెంబర్ ఉంది ఓనర్ నేను అడుగుతలేను. జస్ట్ ఆ రోజు 100 మందిలా నాకు ఇంకా చూపించారు, అదే జాగా నాకు చూపించండి. ఇప్పుడు నేను ఏమంటున్నా, నీకు కానీ ఇంకోరికి కానీ మీరు ఎవరెంత కబ్జాలు ఉన్నారో ఇల్లు అనేది అందరికీ కూడిస్తారు, ఎవరెంత కబ్జాలు ఉన్నారో వాళ్ళకి అంత సర్టిఫికేట్ ఇచ్చేసిన ఇబ్బంది లేదు. అందరికి ఒకటే రూల్. ఒక మాట, కబ్జా అంటే ఒక 1500 గజాలు ఉంటారు, ఒక 200 గజాలు ఉంటారు, మీకు ఎట్లా కంప్లైంట్
1500 గజాలు కట్టినంత కొంతమంది ఏం చేసి రోడ్డు చిన్న చేసి కొంతమంది ఏం చేసారు ఉన్నంతకే చిన్న 5 కిలోమీటర్లే కిలో కట్టు ఇంటిని సర్వే చేద్దామా జాగ్రత్త సర్వే చేద్దాం. అయితే ఇల్లును జాగను కూడా సర్వే అనుకో. అయితే ఆబ్జెక్షన్ పక్కల వాళ్ళకి 4 ఇల్లు ఉన్నారు కదా, 4 ఇల్లులకి ఆబ్జెక్షన్ లేకపోతే ఇచ్చేస్తాం. ఇచ్చేసి ఉంటే ఆపుతాం. ఇంకోటి రోడ్డు ఎంక్రోచ్ చేసి ఇద్దరు కొడుకులు ఉన్నారు, అవును జాగా ఎక్కువ పెట్టుకున్నాడు అనుకో, ఆ ఇద్దరు సర్టిఫికేట్ గంటనే చేస్తారు అనుకో. అట్లనే. కొత్తగా జాగా లేదు, కొత్తగా ఇచ్చుడు లేదు, దాంట్లో ఇట్లా. ఇచ్చుడు. ఇప్పుడు సరే నా ఇల్లు జాగ్రత్త సర్వే చేస్తాం, ఖాళీ జాగ్రత్త చేయం. ఎంత అవుతుందో అంత పట్ట చేస్తాం. నేను కబ్జా చేసి ఎంతకు ముంగట పక్కకి ఇష్టమునంత చేసి మొత్తం నాకే కావాలంటే చేయం. అంతే ఆగం చేసుడు లేదు. దాని మీద ఆబ్జెక్షన్ లేకపోతే ఏదన్నా ఉంటే ఎట్లా ఎవరు ఆబ్జెక్షన్ లేకపోతే చేస్తాం? ఏం లేదు. మన ఇద్దరు అన్నదమ్ములు ఉంటే చెరొకటి ఇస్తాం. చెప్తున్నా నాకు చెప్తే నా ఆలోచన పక్కన ఇప్పుడు పంచదార కట్టినా 2-3 గజాలు ఈ జాగాలో పోవచ్చు. ఊరు అందరు తెలిసిన విషయం అది. కానీ గులగొట్టి ఈయనకు ఇవ్వగలుగుతామా? ఆవిడ ఈ గురగొట్టుకుంటున్నాడు. అంటే ఇవ్వగలుగుతామా? చేసేదా కదా మరి. ఉన్న జాగా చేసి ఇచ్చుడే. అది ఓ మాట చెప్తున్నా. మొత్తం నిలబడి ఉంటుంది. కాకపోతే కరెక్ట్ చూపించండి. మేమందరం పోయినాము. ఇన్ని రోజులు లేని ఈ రోజు వచ్చిందంటే ఒకటి ఆలోచన చేయాలి ఊరు పెద్దలందరూ. ఇన్ని సంవత్సరాల నుంచి పంటాలు కానీ ఈ రోజు అయితే సంతోషం. వాళ్ళు గవర్నమెంట్ ఎవరో ఒకరు పెద్ద మనిషి ముంగట్గా చేసి అవునే పడేలా ఇది అప్పుడు ఎరుకడి ఎట్లా సరిపోయింది కట్టారు. ఇప్పుడు అదే పట్ట ముందే అదే పంచాయతీ కట్ట మనసు ఎవరు కడతారా? అప్పుడు వాళ్ళు ఇచ్చేపటికైనా ఇబ్బంది అవుతుండేనా? ఓ సర్పంచ్ సౌకర్యం ఇవ్వలేదా? పోయినాము అందరం ఇంటికి ఊరందరం పోలేమా? పోయినాం. ఆయన కట్టిరా? ఇవ్వండి కట్టిరా? వీళ్ళు ఇవ్వమన్నారు, ఇవ్వమంటే వీళ్ళని ఇచ్చిపెట్టినాము. ఇవ్వద్దు ఒట్టినే కట్టిరా అనుకుంటున్నావా? ఇచ్చిరా, వీళ్ళు ఒప్పలేదు, వీళ్ళని ఇచ్చినాము. వాళ్ళు ఇస్తేనే ఇబ్బంది కట్టిరా అనుకుంటున్నావా? లేదు. ఇన్ని రోజుల నుంచి చేయండి, ఈరోజు చేస్తారు మంచిది. ఊరికి ఒక అందరి కుటుంబం అందరి గురించి హక్కు వస్తుంది. ఎవరి గురించి దానికి నేను సంతోషంగా ఒప్పుకుంటున్నా. నా జాగా ఏమున్నదో నాకు ఫస్ట్ నా జాగా కాడికి నుంచి స్టార్ట్ చేయండి. ఎందుకంటే నేను కట్టుకునేటోని ఉన్నా రేపు పొద్దున. నాది ఊరు ఉన్నది, నా ఊరు. నేను కూడా రేపు పొద్దున కష్టే బతుకుతే ఊరికి కావాలి. మా నాయన కోవిడ్లో చచ్చిపోతే ఇల్లు లేక దొరకలేదు. ఎంత భూమున్నా ఎన్నో పెట్టుకొని వచ్చిన హైదరాబాద్లో పోయి. అట్లాంటి కష్టం నాకు రేపు పొద్దున నాకు నా పిల్లలకు రావద్దండి. నా జాగానే కావాలి. ఒకటే రూల్ నా జాగా నుంచే స్టార్ట్ చేయండి. నేను సమ్మతంగా ఒప్పుకుంటున్నా. నా జాగా నుంచే స్టార్ట్ చేయండి. ఈ నుంచే స్టార్ట్ చేయండి. మాట్లాడదాం. ఇప్పుడు ఒక దగ్గరికి వెళ్ళి కాదు, ఒక కొనాకెళ్ళి వస్తుంటాం. ఒక కొనాకెళ్ళి వస్తాము. నీది నాదని కాదు, నీది ఏమంటే మాట్లాడదాం. సరే ఇగో ఒకవేళ అక్కడ వస్తారు అన్నట్టు పంచాయతీ ఇచ్చింది ఏమున్నది? ఏమంటారు పంచాయతీ దేవాలయం. అంతే. ఫస్ట్ దేవాలయం పంచాయతీ. మసీద్ అయినా చర్చ్ అయినా గుడి అయినా పంచాయతీ. ఫస్ట్ ఆడికి షురూ చేద్దామంటున్నా కదా. అట్లా చేస్తారు పటేల్ ఒక తర్వాత వాళ్ళ లైన్ పాయింట్ వస్తుంది. ఎవరో ఏం పోయింది నుక్సాన్ ఉంది ఏం మాట్లాడితే వాళ్ళకు పోయిన వాళ్ళకు బాధ వస్తుంది. చెప్పేటోళ్ళ మస్తు చెప్పు. నాకు ఆలోచన లేదు. నా జాగాని ఫస్ట్ నేను వింటాము. వస్తలేదన్న. మనము ఈ రోజు ఓన్లీ గ్రామ సభ పెట్టి అందరి సమ్మతం ఉంటేనే ఈ పని చేద్దామని ముందటికి వస్తున్నాం. అందరి సమ్మతము అనుకుంటే ఈ ప్రజలను తీసుకుపోయి మనము ఒకటి ఎంపీడీఓ, ఒకటి తహసీల్దార్, ఒకటి కలెక్టర్కి ఇస్తాం ఫస్ట్. దుప్పుల నుంచి 10,000 శాఖల నుంచి తెలుస్తుంది. మరి ఏదైనా జాగా ఇదంతా కట్టుకునేది ఉన్నదన్నా. నేను కట్టుకునేది ఉన్నది. నాకు ఫస్ట్ దొరికితే నా నేను కట్టు. నేను చెప్పేది అంటే గంచె కట్టు. ఇదంతా ప్రాసెస్ వద్దు, ఇది లేట్ అవుతుందో చూడండి. ఇది స్పెసిఫిక్ ఉన్నది కదా, అది ఒకటి ఎల్లుండి మాట్లాడదాం. ఊరోళ్ళమే సరి చేస్తాము. అది ఊళ్ళో మాట్లాడదాం. వానికన్నా తక్కువ అవుతుండో, నీకన్నా తక్కువ అవుతుండో, ఇద్దరు 5 రూపాయలు అంటే కూడా కాదు. అరే వాళ్ళకి ఇద్దరికి మీరు కాంప్రమైజ్ చేస్తాం. నేను ఏం లాగా ఉండాలనేది వాడి కాదు. ఇగో నువ్వు గీడికే ఉండాలనేది నీది కాదు. ఇప్పుడు వాడు కూడా నీది ఒక గదం జరగవచ్చు, జరిగినో జరగవచ్చు. జరగంగా కూడా ఇంకో గదం ఉంటుంది. ఆయన గదం ఎందుకు ఫీడ్ చేయాలి? మనం కాంప్రమైజ్ చేసి అయిపోతుంది కదా. మరి గోడ దాకానే మనం కట్టాలి, చెత్తుకు అనేది కూడా కాదు. ఒక మాట అంటున్నా. ఇంత కట్టుకుంటే కూడా నీ
పంచాయతీ కూడా తిరగపోతుంది. అది ఉండే మీ తాతలు 2 ఎకరాల భూమి ఇళ్ళకి ఇచ్చినాము. దీంతో ఏమన్నా వాళ్ళు ఇచ్చారు. ఈ తాత ఏమన్నా అంటే మాకు ఉండాలని తాత అన్నాడు. ఆయన తెరుగు పోలేదు, ఆయన విడిచిపెట్టినాం. మొత్తం మీరు అంటే కూడా ఆయన కట్టేదే కానీ ఆక్రమా లేదా కొత్తగా పట్టి ఇప్పుడు ఆఖరి ఇప్పుడు నువ్వు తీసినావు అనుకో ఇంకో గదం కట్టబడుతున్నావు కట్టేద్దాం 4 గదాలు రావాలనేది ఇది కాదు. ఆయన మొండికి పోవద్దు, మీరు వద్దు. మొండికి పోవద్దు. ఇప్పుడు మీరు నువ్వు ఇద్దరు తీసినావు. కాకుండా మధ్యలో పెద్ద మనుషులు చెప్పింది ఇద్దరు కూడా వినాలి. అంతే. ఆయన ఇల్లు జాగ్రత్తది నా ఇల్లు ఈ కట్టుకున్నోడు ఫస్ట్ కట్టుకున్నాడు పెద్ద కట్టురా అంత సమానం అంటే రాదురా. ఇప్పుడు ఆడ మీకు ఎక్కువ ప్రాబ్లమే రాదు. ఇగో ఇద్దరికైనా ఒక అర్ధ గజంలో వస్తుంది. అర్ధ గజంలో మంది చెప్పింది వినాలే మీరు. సమానం ఇవి అంటలేను. నా ఇల్లు కుదిరేటట్టు ఇవి అంటున్నా నేను. నేను ఆ దిక్కుకు అంతే కావాలంటే అంత రాదు కూడా ఇప్పుడు కూడా రాడాది అంత వాళ్ళు ఉన్న దాంట్లోకి వెళ్ళి కట్టినాం కదా. కాబట్టి కరెక్ట్ వెళ్ళాలంటే వెళ్ళదు అన్నమా చేద్దాం. సరే ఇక ఇగో ఇక ఆయన మిగతా జనరల్ ఎవరికైనా ఏమన్నా సందేహాలు ఉంటే అడుగు. సందేశాలు అడగాలి సర్పంచ్ సాబ్ నువ్వు తప్ప